హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి, మరి గురువులకి, పరమ గురువులందరికీ కూడా పేరు పేరున వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి మనము చక్కగా భావనా శక్తి అన్న బుక్ని మనం చదువుకుందాం మాస్టర్స్. ది పవర్ ఆఫ్ ఎమోషన్స్. మరి దీన్ని మనకి పరిచయం చేసిన వారు అరవింద్. దానిలో ముందు మాటగా ఏం చెప్పారంటే, మనకి తెలుసు కదా, కృష్ణ పరమాత్మ చెప్పారు ఆల్రెడీ ఇదంతా కూడా. యద్భావం తద్భవతి. ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలు. మరి మన జీవిత అనుభవాలకు సంపూర్ణముగా మనమే బాధ్యులము. అంటే ఇక్కడ ఎందరో మహానుభావులు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కొటేషన్స్ ఇచ్చారన్నమాట. అందరు చెప్పేది కూడా ఒక్కటే. ఇదంతా కూడా నీ అంతరంగములోని భావనే నీ బహిర్గత జీవితములో అదే రూపంలో మనకి సంభవిస్తుంది. అంటే ఒక్కొక్క యద్భావం తద్భవతి, ఎవరు వాస్తవానికి అంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కొటేషన్ ఇచ్చిన అంతా కూడా ఒక్కటే. నీ అంతరంగంలో ఎలాంటి భావన ఉంటుందో బయట బాహ్యంగా నీ జీవితంలో అదే సంభవిస్తుంది. అంటే ఇక్కడ యాజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ సో ఈజ్ యువర్ అవుటర్ ఎక్స్ప్రెషన్స్. అంటే మానవ జీవితము ఒక భావనాత్మకము. మన హృదయంలోని ఇక్కడ భావనే అసలైన ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కానీ, ఆలోచన కానీ, చేసే కర్మ కానీ భావము లేకుంటే అవి బాహ్యములో సంభవించవు. అదే భావనా శక్తి, అంటే ది పవర్ ఆఫ్ ఎమోషన్స్. మన అంతరంగంలోంచి వెలువడే భావనే బాహ్యములో భవితిగా మారుతుంది. కృష్ణ పరమాత్మ 5000 సంవత్సరముల క్రిందట బోధించారు, యద్భావం తద్భవతి. మరి ఇక్కడ మానవుడు మనసు కేంద్రంగా జీవిస్తున్నాడు. మైండ్, మానవ దేహంలో కొలువుండే దైవాలము మనము. ఇప్పుడు ఆత్మ కేంద్రంగా జీవించాలి. మన యొక్క భావన లేదా అక్కడ అనుభూతి ఉంటుంది. అప్పుడు మనము నిజంగా అంటే ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఒక ఆనందాన్ని పొందుతున్నాం అంటే అక్కడ నీ భావన కూడా అవసరము. అలా లేకపోతే మనం జీవించడం వేస్ట్, జీవించటం లేదు. అలాంటి జీవితాల్ని గడుపుతున్నాడు మానవుడు. హృదయములో ఆ భావన అన్నది అనుభూతి కొరవడితే గడపటమే కదా ఈ జీవితము. అనుభూతి ఉంటేనే కదా జీవించటము. మరి ఈ పుస్తకం గురించి మొత్తం అంతా మాస్టర్ అరవింద్ గారు చెప్పారు. మరి ఆటవిక మానవుడు శారీరక శక్తితో అదే ప్రధానంగా జీవించాడు. మానసిక శక్తి, శారీరక శక్తితో చక్కగా అతను ఆ పూర్వకాలంలో ఆ ఆటవిక మానవుడు ఆ విధంగా జీవించాడు. ఇకపై మానవుడు బుద్ధి శక్తితో, బుద్ధి ఆధారంగా జీవిస్తాడు. మరి బుద్ధిలోనే కదా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఆధారంగా జీవిస్తాడు. భవిష్యత్తు శారీరక శక్తిది కాదు, మానసిక శక్తిది కాదు, జ్ఞాన శక్తిది అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ జ్ఞానము మనకు అబ్బేది ధ్యానము ద్వారా. కాబట్టి ధ్యానం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి, దైవం శరణం గచ్చామి. మరి వీటన్నిటికీ కూడా ఒక్కటే ఏంటి అంటే మన భావన. దీంట్లో పరిచయం ఏం చెప్పారంటే అరవింద్ గారు, మనం ప్రతి ఒక్కరం కూడా తాపత్రయపడేది దేనికి అంటే మన జీవితంలో విజయాన్ని సాధించడానికి, ప్రతి క్షణము ఆనందంగా ఉండడానికి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా స్వస్థత పొందటానికి, మరి చక్కటి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, మరి మంచి సంబంధ బాంధవ్యాలు, మరి ప్రతి విషయంలోనూ కూడా చక్కగా విజయ పరంపరతో మనం విరజిల్లడానికే చక్కగా ప్రతి క్షణము కూడా అనుభవిస్తూ నిత్యము ఆనందముతో ఉండడానికే కదా మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మరి అలాంటి ఈనాటి మానవుల పరిస్థితి ఏమిటి? మరి మానసిక అశాంతితో, విరిగిపోయిన సంబంధాలతో, ఓటమితో, దుఃఖ సాగరములో
మునుగుతున్నాడు ఈనాటి మానవుడు. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే ఇక్కడ సైన్స్ ఆఫ్ లివింగ్ అంటే జీవించే కళను ఆర్ట్ ఆఫ్ లివింగ్గా చేసుకోమని చెప్తున్నారనమాట. దాని గురించి తెలుసుకోవడమే. మరి ఈ రెండింటి గురించి మనకి నేర్పేది ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్రము. అది ఒక మహాసముద్రము లాంటిది. అందులో ఏంటి అంటే ఈ సాగరంలో యద్భావం తద్భవతి అన్నది ఒక కెరటము లాంటిది. ఆ కెరటములో ఆధ్యాత్మిక జీవితములో భావన అన్నది చాలా ప్రధానమైనది. మరి మనం ఈ చర్చించుకున్నవన్నీ సాధించుకొని జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి, ఆనందంగా మన జీవితాల్ని చక్కగా భవిష్యత్తు ఆనందంగా గడుపుకోవటానికి మరి ఈ సాధన చేస్తూ ఉంటే మన జీవితం ఎంతో నవరసభరితంగా అంగరంగ వైభవంగా మారుతుంది అని ఇక్కడ అరవింద్ గారు చెప్పారు. దాంట్లో ఈ భావనా శక్తిలోని కొన్ని మనం తెలుసుకోవాల్సిన సత్యాలు కూడా చెప్పారనమాట. ఏంటి అంటే మనం దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించే మానవులము కాము. నిజానికి మనము మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దేవతలము. మరి దైవత్వం అన్నది ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటుంది. అది ఎప్పటికీ కూడా ప్రతికూలంగా లేదు. అలా ఉంటే అది దైవత్వమే కాదు. అంటే ఇక్కడ మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి దైవత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. మరి మనము మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన భావనల ద్వారా, మన సంజ్ఞల ద్వారా నిరంతరము ఆ దైవత్వముతో సంభాషణలు జరుపుతూ ఉంటాము. ఏది ఏమైనా సరే యద్భావం తద్భవతి. ఒక ఆలోచనైనా, ఒక మాటైనా, ఒక భావనైనా ఏదైనా అది చాలా ఇంపార్టెంటు. అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన నెగిటివ్ శక్తి కలిగి ఉన్న భావన ఏంటి అంటే భయము. మరి ఆ భయములో నుంచే అన్ని నెగిటివ్ భావాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఒక భయములోంచే ఇవన్నీ అది మానవుడి హృదయంలోని నాటుకుపోయింది. అందుకే మానవుడి జీవితము భయభ్రాంతులతో అస్తవ్యస్తమై ఉన్నాడు మానవుడు. దానివల్ల అతని జీవితము అంధకార బంధురమైపోతుంది. మరి అలా కాకుండా పాజిటివ్ శక్తి గల భావన ఏంటి, దానికి కీ ఏంటి అంటే ప్రేమ. ప్రేమకు మించినది ఈ సృష్టిలోనే లేదు. అసలైన తాళం చెవి, దాన్ని పట్టుకోమని చెప్తున్నారు. అది మన హృదయాల్లోంచి వెలువడే అత్యంత శక్తివంతమైన భావన ఏంటి అంటే ప్రేమ. అది అన్నింటినీ కూడా హీల్ చేస్తూ ఉంటుందట. ఇది ఒక దివ్య ఔషధం లాంటిది ఈ ప్రేమ. లవ్ ఈజ్ మెరాకిల్స్. అది చక్కగా అన్ని శారీరక సమస్యలవని, మానసిక సమస్యలవని, ఎటువంటి సమస్యలనైనా సరే అది పరిష్కరించగలదు, నయం చెయ్యగలదు. నిజానికి ఆ ప్రేమ అన్నది మనల్ని మనం ప్రేమించుకోవడము. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో మనల్ని మనం ప్రేమించుకోవడం ప్రారంభమవుతుంది. నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకున్న నాడు మనకు జీవితంలో అన్ని కోణాల్లోని అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మరి మనల్ని మనము నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకోవాలంటే మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకోవాలి. తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించి వేయాలి. మన శరీరంలో ఏదైనా అనారోగ్యంగా ఉందనుకోండి, మొదట ఎవరిని క్షమించాలా అని మన హృదయాల్లో వెతుక్కుంటాం. ఎందుకంటే అన్ని అనారోగ్య సమస్యలు చిన్న గాయం నుంచి పెద్ద ఎయిడ్స్ వరకు కూడా ఈ క్షమాతత్వం లేకపోవడం వల్లే మనకి ఈ అనారోగ్యాలు పాలవుతున్నాము. కాబట్టి మనల్ని మనము సంపూర్ణంగా ముందు మనము క్షమించుకొని తరువాత తక్కిన వారిని కూడా మనము సంపూర్ణంగా క్షమించి వేస్తే ఆ కర్మ కూడా క్షమైపోతుంది. ఆ కర్మ కూడా పోతుందట. కర్మ అన్నది పోతుంది. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత అంటే స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమతోనూ మరి క్షమాతత్వముతోనూ జీవించటమే. మరి ఆధ్యాత్మికత మొదలయ్యేది స్వంత సహజమైన శ్వాసను గమనించడం ద్వారా.
అంటే శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ధ్యానము ద్వారానే అది చెయ్యగలుగుతాము. మనము ప్రేమించటమైనా అవని, క్షమించటమైనా అవని, ఏదైనా సరే ఈ ధ్యానము ద్వారే సాధ్యమవుతుంది. మరి శ్వాస మీద ధ్యాస ఉంచడమే సరైన ధ్యాన పద్ధతి. ఈ శ్వాస మీద ధ్యాస అన్నది మనల్ని మనోశూన్యులు చేసి మన సొంత ఆత్మతత్వాన్ని మనకి తెలియచేస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకోవాల్సినవి చెప్పారు. నా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రేమ. ఆ ప్రేమ, ఈ ప్రేమ అన్నది ఇక్కడ మానవుడి గుండెల్లో గుబులు పుట్టించే, మరి హృదయాల్ని భయంతో నింపే విధంగా నిర్మితమయ్యాయి. ఏంటి అంటే మన మతాలు, సాంప్రదాయాలు. కానీ ఇక్కడ ప్రతి మతానికి, సాంప్రదాయానికి ఆధారము భయము. ఆ భయం వల్ల మానవుడి భావనలన్నీ కూడా వేరే విధంగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏది చెప్తున్నారంటే, ఇక్కడ ప్రతి విషయంలో కూడా భయము. మనలోని ఏదో ఒక నీవు పరిపూర్ణుడు కాదు, నీలో ఇంకా ఏదో లోపం ఉంది, ఇవన్నీ కూడా మన మతాలన్నీ మనకి బోధిస్తున్నాయి. ఫలానా వ్యక్తే పరిపూర్ణుడు అని కొందరిని ఆదర్శవంతులుగా నిలిపి దైవత్వాన్ని అందుకోవాలంటే పరిపూర్ణత సాధించాలని కొన్ని నీతి నియమాలని ప్రవేశపెట్టారు. అలా కాకుండా అవన్నీ ఏంటాయి అంటే మన మానవ జాతి నరాల్లోని కూడా ఈ మతాలన్నీ ఈ విధంగా చెప్పడం వల్ల అక్కడ ఆ నియమాలను పాటిస్తూ ఇక్కడ పరలోకములో, స్వర్గలోకములో మనకి స్థానం ఉంటుందని అది అందుకోవటమే మానవ ధ్యేయమని, ఇవన్నీ కూడా మన మస్తిష్కంలోని, మన పెద్దలవని, మన మతాచారాలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా నూరిపోశారు. ఎప్పుడైతే పరిపూర్ణుడు కాడు మానవుడు, మరి అతనిలో ఏదో లోపం ఉంది, అపరాధ భావము అవన్నీ పెట్టుకున్నాడో, ఒక భయము అన్నది అతని మస్తిష్కంలోని మదిలో నిలిచిపోయింది. ఎగ్జాంపుల్, ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకుందాం. ఆ బాబు ఏం చేశాడు, ఇక్కడ ఒరే చింటూ, నిన్ను అమ్మ ఐస్ క్రీమ్ తినొద్దంటే నువ్వు తిన్నావు కదా, నేను అమ్మకు చెప్తాను అని చెప్పి అన్నాడు అనుకోండి ఒక అన్నయ్య. అప్పుడు ఆ తమ్ముడికి ఒక భయం అన్నది పట్టుకుంటుంది అనమాట. అప్పుడు లేదు ఒక అక్క అన్నది అనుకోండి, ఆ అక్క చెప్తాను నీ గురించి అమ్మకంటే అది ఆ పిల్లడి మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి నిజానికి అసలు భయం అన్నదే లేదు. ఎలాగైతే ఇక్కడ వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుందో అలా మానవ హృదయాల్లో ఉండాల్సింది లేదు. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఎక్కడా కూడా నెగిటివ్ అన్నది లేదంట, అంతా కూడా పాజిటివ్గానే ఉందట, అంతా ప్రేమతోనే నిండి ఉంది. ఇక్కడ ఈ చీకటి, వెలుగులు, ఈ భయము, ఇవన్నీ కూడా మనమే సృష్టించుకున్నవి. మరి మనమే మాత్రమే అపరాధ భావం, తప్పు చేశాము అన్న భావనతో మనం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో తప్పు అనేదే లేదు. నిజానికి తప్పు ఉంది అంటే అయ్యో నేను తప్పు చేశానేమో అన్న భావనే అసలు తప్పట. ఇక్కడ తప్పులు లేవు, ఒప్పులు లేవు, ఏమీ లేవు. ఆ భావనే మనల్ని ఇంకా కిందకి తొక్కేస్తుంది. నిజానికి స్వర్గాలు లేవు, నరకాలు లేవు. అవి సృష్టిలో కోటాను కోట్ల లోకాలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. మరి ఆయా లోకాల్లో కూడా ఇక్కడ ఆ పరిస్థితుల అనుసారము జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. నిజానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, న్యూయార్క్ మహానగరాన్ని చూడలేనంత మాత్రాన, మనకి ఆ నగరం గురించి తెలియనంత మాత్రాన అది ప్రపంచంలో లేదు అని అనడం సమం కాదు కదా. అలాగే మానవుడు ఏవో మతాలు రాసిన లక్షణాలను పుణికిపుచ్చుకొని పరిపూర్ణత సాధించడానికి లేడు. ఎన్నో లక్షల సంవత్సరాల చైతన్యం క్రమంలో సృష్టించబడ్డదే ఈ మానవ జాతి. మరి మానవుడిగా పుట్టడమే పరిపూర్ణత. అందుకే ఓషో గారు అంటారట, ఏమని అంటారంటే, యు ఆర్ బర్న్ పెర్ఫెక్ట్, యు నో నీడ్ టు బికమ్ పెర్ఫెక్ట్. అంటే నీవు పుట్టుకతోనే పరిపూర్ణుడవు. మరి పరిపూర్ణుడు అయ్యేందుకు నీవేమీ చెయ్యలక్కర్లేదు. అందుకే పెద్దలు కూడా అన్నారు, మానవ జన్మ ఎంతో మహా ఉత్కృష్టమైనది, అలాగే అది దుర్లభమైనదని కూడా అన్నారట. నిజానికి సృష్టిలో ఏ జీవరాశి ప్రతి
స్థితిలోను పరిపూర్ణతలోనే ఉంది. నిరంతరం అది చైతన్యాన్ని వ్యాపింప చేసుకుంటూనే ఉంది. మరి దైవత్వానికి ఎదిగేందుకు తపిస్తున్న మానవులం కాదు మనము. నిజానికి మనమంతా మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దేవుళ్ళమి. ఓషో గారు చెప్పారు. మరి అందుకే ఏం చెప్పారు? దేహమే దేవాలయము. మరి అందులో నీవు నివసించే జీవుడే దేవుడు. దేహో దేవాలయో ప్రోక్త, జీవో దేవో సనాతన. అంటే దివ్య జీవులమైన మన సహజ లక్షణాలు భయము, దుఃఖము కాదు. ఎప్పుడైతే ఉండవలసింది లేదో అక్కడ భయము ఉంది అని ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా. మరి అక్కడ ఉండవలసింది ఏంటి అంటే అక్కడ ప్రేమ, ఆనందము. ఆ భయము తీసి అక్కడ ప్రేమని, ఆనందాన్ని మనం నింపుకోవాలి. కానీ ఈ భయం అనేది మానవుణ్ణి ఎంతగా కృంగతీస్తుందంటే అంత ఉన్నతంగా కూడా ఆ ప్రేమ అన్నది మనల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ ఇన్నాళ్ళుగా భయం కేంద్రంగా తీసుకొని ఎన్నో అవస్థల పాలు, ఎన్నో అనారోగ్యాలు, మరి నిత్య యవ్వనుడై శోభించక ముసలితనాన్ని భయంతోనే మన జీవితాలు మనమే అస్తవ్యస్తం చేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఆ భయం తీసి అక్కడ ప్రేమ, ఆ ప్రేమను మనం ఆ ప్రేమతో ఉండగలుగుతామో అప్పుడు మనం ఆనందంగా జీవించవచ్చు అని చెప్తున్నారు. ఎప్పటికీ కూడా పులిబిడ్డ పులే అవుతుంది, అది పిల్లి కాదు. కాబట్టి దివ్యత్వం యొక్క మరి ఏంటి అంటే ఆ దివ్యత్వము ప్రేమతత్వం యొక్క సంతానము, ఆ దైవత్వము. ప్రేమతో మనం ఎప్పుడైతే ఉంటామో నిజమైన నిజతత్వము ఏమిటి అంటే నీ యొక్క నిజతత్వము ప్రేమ. మరి తక్కినదంతా మాయ. అందుకే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఏ మహనీయుడైనా తక్కిన వారందరినీ ఓ ప్రేమ స్వరూపులారా అని చక్కగా సంబోధిస్తారట. నిజానికి మనము ఆత్మస్వరూపులము. ఆత్మ యొక్క తత్వమే ప్రేమతత్వము. మరి నీవు హృదయంలోనికి వెళ్తున్న మెదడుకి దగ్గరికి హృదయస్థానమే ఆత్మస్థానము. మరి ఇంతకీ అసలు ఆ ప్రేమ అంటే ఏంటి? ఆ ప్రేమ భావన అంటే ఏంటి? ఒక తల్లికి బిడ్డకు ఉండే ప్రేమ, ఒక తండ్రికి కొడుకుకి మధ్య ఉండే ప్రేమ, ఒక భర్తకు భార్యకు ఉండే ప్రేమ, ఒక ప్రేయసి ప్రియులకు ఉండే ప్రేమ, మరి గురు శిష్యుల మధ్య ఉండే ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి? మరి ఇవన్నిటిలో ఏది ప్రేమ అంటే ఇవన్నీ కూడా ఒక బంధముతో కూడుకున్నవి, ఒక కారణంతో, ఒక ఆశతో, ఒక స్వార్థంతో కూడుకున్నవి ఇవన్నీ కూడా. మరి ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లు ఇంకొకరి బిడ్డను ప్రేమించగలదా? మరి ఒక తండ్రి తన కొడుకును ప్రేమించినట్లు ఇంకొక కొడుకుని ప్రేమించగలడా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా స్వచ్ఛమైన ప్రేమలు కావు. మరి ఎవరి మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వచ్ఛమైన ప్రేమ కారణరహితమైనది, ఏ కారణము లేకుండా పుట్టుకొచ్చేదే. ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ ప్రేమించడానికి ఏ కారణము కూడా ఉండవలసిన అవసరం లేదు. ఏ కారణము కూడా లేకుండా జనించేదే అసలైన ప్రేమ అని చెప్తున్నారు. ఇక్కడ మనం కుటుంబంలో ఉన్నామంటే అక్కడ సంబంధ బాంధవ్యాలు ఉండడం వల్ల మనకు ప్రేమ, మన బిడ్డ మీద మనకు ప్రేమ, మన రిలేషన్ మీద మనకు ప్రేమ. కానీ అక్కడ నిజమైన ప్రేమ ఏం చెప్తున్నారంటే నీకు ఏ కారణం లేకుండా అక్కడ ప్రేమ అన్నది ఉంటుందో, ఆ ప్రేమ అన్నది జనిస్తుందో అసలైన ప్రేమ అదే ప్రేమ అని చెప్తున్నారన్నమాట. మరి ఆ స్వచ్ఛమైన ప్రేమను మనం ఎవరు అందిస్తారు మనకి? మన హృదయం 24 గంటలు ఈ ప్రేమ కోసమే తపిస్తుంది. హృదయానికి ఆహారమే ఈ ప్రేమ. నిత్యము కూడా మనము ఈ ప్రేమకు 2 కేంద్రాలు ఉంటాయట. ఒకటి సృష్టి, దైవత్వము, దైవము, దేవుడు, పరమాత్మ, మూల చైతన్యము, ఆదిశక్తి, పరాశక్తి. ఇవన్నీ ఈ పదాలన్నీ కూడా ఒక్కటే. ఇదంతా కూడా సృష్టే. మరి ఇక్కడ సృష్టి అన్న పదము మనం వాడుతున్నాం ఎందుకంటే కొన్ని తరాలుగా ఈ పదాలన్నీ కూడా వాడుకలో ఉన్నాయి. మరి సృష్టి నన్నుగా ప్రేమిస్తున్నది, మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నది, అన్ని జీవరాశుల్ని. అంటే ఇక్కడ సృష్టిలోని
ప్రతీది కూడా ఒక జంతువుని ఒకలాగే ప్రేమిస్తుంది, ఒక చెట్లని ఒకలాగే ప్రేమిస్తుంది, ఒక మనిషిని ఒకలాగే ప్రేమిస్తుంది, మంచిని ఒకలాగే ప్రేమిస్తుంది, చెడుని ఒకలాగే, అన్నింటినీ కూడా ఈ సృష్టిలోని అన్ని జీవరాశుల్ని ఒకటే ప్రేమతత్వము చూస్తుంది. మరి ఒక కేంద్రము ఈ సృష్టి, ఇంకొక కేంద్రం ఏమిటి ఆలోచించనంటే, ఉన్నది ఉన్నట్లుగా మిమ్మల్ని ప్రేమించేది మీరు మాత్రమే. కావున మిమ్మల్ని మీరుగా ప్రేమించేది ఒకటి సృష్టి, తర్వాత మీరు. ఫస్ట్ సృష్టి అంటే ఈ సృష్టి అన్నది ఈ ప్రపంచంలో ఉన్న అన్నింటినీ ఒకటే ఇలా ఇష్టపడుతూ ఉంటుంది. మరి తర్వాత నెక్స్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం. మిమ్మల్ని మీరుగా ప్రేమించేది మీరు మాత్రమే. మనల్ని మనమే ముందు ఇష్టపడాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మీరు సమాజం గురించి మీ సొంత మనసే దాన్ని ఉపరితలంలోనికి ప్రవహించనించకుండా ఆపుతున్నది. అంటే ఇక్కడ చిన్న పాప పసికందిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలాగే చాలా స్వచ్ఛంగా ప్రేమించుకునేవారు. మీరు పరిపూర్ణమైన ప్రేమకు సాక్షులై ఉండేవారు. అప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు అంత ప్రేమతత్వంతో ఉండేవాళ్ళం. మరి శరీరాన్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించుకునేవారు. మీ శరీరంలోంచి వెలువడే మలమూత్రాలను సైతం మీరు ప్రేమించుకునేవారు. ఇప్పుడు జీవితంలోని సచ్చిదానందానికి సజీవ సాక్షులై ఉండేవారు. మీకప్పుడు జీవితం అంటే ఒక ఉత్సవము, భయభ్రాంతుల యొక్క ఛాయలే మీపై వాలేవి కాదు. చిన్నపిల్లలకి ఆ విధమైన తత్వంతో ఉంటారు. కానీ క్రమక్రమముగా మనము తల్లిదండ్రులను, పెద్దలను, ఉపాధ్యాయులను గమనించి వారి మాటలను, ఆలోచన విధానాలను, భావన రీతులను, నమ్మకాలను గ్రహించి మన లోపలికి అవన్నీ అనుమతించవంట. ఏంటి అంటే, ఒక టీవీలోని న్యూస్ని చూసి, రేడియోలు, ఇంటర్నెట్లోని ఆ వార్తల ద్వారా అవన్నీ కూడా మన హృదయంలోని చుట్టూ పేర్చుకున్నామంట. ఇవన్నీ కలిసి మన మైండ్కి ఇవి ఆటంకమయ్యాయి. మరి ఏ పదాలు పద్ధతుల్లో మిమ్మల్ని మీరు బంధించుకోక మునుపు మీరు కేవలము హృదయము లేక ఆత్మతో దాని గురించి తెలిసింది. మరి అక్కడ అవన్నీ మన మైండ్లో పెట్టుకోవటం వల్ల ఆ ప్రేమ అన్నది అక్కడ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అతని యొక్క హృదయానికి ముళ్ళు అన్నది ఏర్పడిపోయాయి. మరి ఇది ఎంత చోద్యం చూడండి. ఒక కరుణామూర్తి, ఒక క్షమామూర్తి, ఒక ప్రేమైక జీవి అయిన మరి జీసస్ క్రైస్ట్కి హృదయానికి ముళ్ళ అంటే, ఆయన హృదయానికి ముళ్ళు లేవు కానీ ప్రేమకు అవతారము ఆయన. ఆ ముళ్ళు సమాజము నుంచి మన హృదయం అనే గులాబీ చుట్టూ పేర్చుకున్న మనసే. మరి ఆ ముళ్ళు ఉన్నవి నిజానికి మన హృదయాలకు. అందుకే మనము ప్రేమపూర్వకంగా లేము. అందుకే ఏదో మన హృదయాల్లో అసంతృప్తి ఉండనే ఉంది. అందుకే మనం దేని కొరకు నిరంతరము కూడా తప్పిస్తున్నాడు మానవుడు. నిజమైన ప్రేమతో ఉండలేకపోతున్నాడు. మరి ఈ సంబంధ బాంధవ్యాలు సఖ్యత లేకపోవటము, అనారోగ్యము, అపజయాలని సృష్టించుకుంటున్నాడు మానవుడు. మరి సమాజం నుంచి మనం అనుమతించి తీసుకున్న ఈ సామాజిక మేధస్సును మొదట తొలగించుకోవాలి. దీన్నే ఓషో అంటారు. ఎందుకంటే చెత్తంతా ఉన్నప్పుడు మీ ఉనికిలో మీరు లేరు. మీ తత్వమైన ప్రేమ హృదయములో లేదు కనుక, ఉండాల్సింది లేదు కనుక ఆ స్థానంలో భయము తిష్ట వేసుకొని ఉంది. అందుకే పిరమిడ్ సొసైటీలోని మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ముక్తి అంటే చాలా చక్కగా సింపుల్గా చెప్పారు. ఆత్మ యొక్క అభయత్వమే ముక్తి. ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ఎప్పుడైతే ఆత్మలో, హృదయంలో భయం లేదో ఇక్కడ మిగిలి ఉండేది ప్రేమ మాత్రమే. మన ఆత్మలో చక్కగా భయము అన్నది ఎప్పుడైతే పోతుందో అక్కడ ఏంటుంటుంది? నిజమైన ప్రేమతత్వం ఉంటుంది. ఎంత చక్కగా సులువైన మార్గం చెప్పారు. అంత పెద్ద కాన్సెప్ట్ని ఇంత చిన్న వాక్యంతో చెప్పారు. అందరికీ అర్థమయ్యే రీతిలో సారు. మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలిసింది ఈ ప్రేమ మాత్రమే. మరి అదే నిజమైన మీరు కావున చిన్నపిల్లవాడిగా ఉండు, బీ ఏ చైల్డ్. గౌతమ బుద్ధుడు చెప్పాడు.
దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు చిన్నపిల్లలైపోవాలి. మరి జీసస్ క్రైస్ట్ చెప్పారు, నిజతత్వముతో తక్కినదంతా మాయా అని చెప్పబడి ఉన్నది అని ఎందరో తత్వవేత్తలు, సిద్ధ పురుషులు కూడా మనకి చెప్పారు. ఆత్మ ప్రేమికుల కంటే మాస్టర్స్ అని రామ్దా చెప్పి ఉన్నారు. మరి ఇంతటి ప్రేమలో ఉండే వ్యక్తులు మరి ఇద్దరే ఉన్నారు ఈ భూమండలంలో. ఎవరంటే ఒకరు పసిపిల్లవాడు, రెండవ వాడు యోగి. పసిపిల్లవాడికి ఏ మాలిన్యాలు ఉండవు, అతడు ప్రేమైక స్థితిలోనే ఉంటాడు. మరి యోగి కూడా అలాగే తన సొంత స్థితితో అవగతం చేసుకొని శారీరక వయసు ఎంత ఉన్నా హృదయంలో పరిపూర్ణమైన ప్రేమను బహిర్గతం చేస్తూ నిరంతరము కూడా ఒక చిన్న పిల్లవాడిలాగే నవ్వులు చిందిస్తూ ఉంటాడు చిదానంద రూపంతో. మరి శంకరాచార్యులు చెప్తారు, రమతే బాలోన్మత్త అంటారు. ఏంటి అంటే ఇక్కడ యోగి ఉన్నప్పుడైన ఒక చిన్న పిల్లవాడి వలె తనలో తాను రమిస్తూ ఉంటాడు అని అర్థం. ఒక పసిబాలుడు ఆత్మజ్ఞానము గుర్తించని యోగి, ఒక యోగి ఆత్మజ్ఞానము గుర్తించిన బాలుడు. అంటే ఎప్పుడు కూడా ఇద్దరు అన్నమాట. ఒకటి చిన్నపిల్లవాళ్ళలాగా ఉండాలి, రెండు యోగిలాగా ఉండాలి. మరి మనం అటువంటి ప్రేమతో ఎలా ఉండాలి? మన హృదయంలో ఆ మనసు పొరల చాటున దాగి ఉన్న ప్రేమను ఆ సూర్యుడు ఆ చాటున ఎలా అయితే సూర్యుడిని మనం సాధించనక్కర్లేదు, మబ్బులు విడిపోతే చాలు సూర్యుడు అక్కడే ఉంటాడు. అలాగే మనలోని ఉన్న ఆ పొరలన్నీ తొలగిపోతే ఆ ప్రేమ అన్నది అవగతమవుతుంది. మరి ఎన్నో సంవత్సరాల క్రితం మర్చిపోయిన విషయాన్ని మనం గుర్తుకు చేసుకుంటే చాలు. ఇక్కడ ఇంట్లో చెత్తని శుభ్రం చేసుకుంటే ఇల్లు అన్నది నీట్గా ఎలా అయితే ఉంటుందో అలా మనం కూడా తిరిగి ఆ ప్రేమను స్మరించుకుంటూ పోతే ఒకానొక మార్గము ధ్యానము. ధ్యానం అంటే ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. అందులో ఒకటి యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి అంటే మనసు చేసే పనులు అంటే ఆలోచనలు. ఆ ఆలోచనలను కట్టిపడేయటమే ధ్యానము. పతాంజలి మహర్షి చెప్పారు యోగ శాస్త్రంలో. అలాగే రెండో పాయింట్ చెప్పారు, ధ్యానం నిర్విషయం మనః. అంటే మనసులో ఏ విషయాలు లేకపోవటమే ధ్యానము. మూడవది మెడిటేషన్ ఈజ్ డూయింగ్ నథింగ్ ఓషో. అంటే ధ్యానం అంటే ఏమీ చెయ్యకుండా ఉండటమే ఓషో గారు చెప్పారు. ఇలా ఎందరో మహానుభావులు ధ్యానాన్ని ఎన్నో విధాలుగా నిర్వచించారు. ఆలోచన రహిత స్థితి అంటే సమాజం నుంచి నేర్చుకున్నదంతా ఆగిపోతే, అంటే మనసులోని ఆలోచన పొరలన్నీ విడిపోతే ఆ మనసు లయమైపోయి మీరు కేవలం హృదయంతో ఉంటారు. అప్పుడు మీ యొక్క నిజతత్వముతో ఉంటారు మీరు. అప్పుడు మీలోని అణిచివేయబడ్డ ఆ ప్రేమ కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. ఆ ప్రేమలోంచి మీరు సాంఘిక మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే సృష్టిలోని సకల పదార్థాలు ప్రాణికోటి ఆ ప్రేమతోనే అనుసంధానమై ఉన్నాయి. కాస్మిక్ ఎనర్జీ లేక విశ్వమయ ప్రాణశక్తి కూడా ప్రేమే. ఎలా అయితే ఒక అగ్గిపుల్లని ముట్టించి పెద్ద అగ్నిజ్వాలను రగిలిస్తామో అలాగే ధ్యానములో ఆ కాస్మిక్ ఎనర్జీని, ఆ ప్రేమ శక్తిని గ్రహించి మనలోని ప్రేమ అనే అగ్నిజ్వాలను మనము రగిలిస్తాము. మరి ఈ ధ్యానం ఎలా చేయాలి? చక్కగా హాయిగా ఒక చోట కూర్చొని పూర్తిగా శరీరాన్ని విశ్రాంతిలో ఉంచి కళ్ళు రెండు మూసుకొని మనలో జరుగుతున్న సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని వెంటనే కట్ చేసి మళ్ళీ మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే అలా చేస్తామో మన మనసులోని ఆలోచనలు సాంద్రత తగ్గి ఆ స్థితిలో ఆలోచన రహిత స్థితికి మనము చేరుకుంటాము. ఇలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేస్తూ ఉండాలి. మరి ఎంత మన అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి ఎంతసేపైనా మనం ధ్యానాన్ని చేయవచ్చు. అప్పుడు మన ఆ పసితనపు హృదయాన్ని, ఆ ప్రేమను, ఆ దివ్యత్వాన్ని మనం తిరిగి పొందవచ్చు.
మరి దానికి మనం కొన్ని సాధనలు అంటే ప్రాక్టీస్ కూడా చెయ్యమని చెప్తున్నారనమాట. ఆ ప్రాక్టీస్ ఏంటి అంటే హాయిగా ధ్యానంలో కూర్చుని చక్కగా గుండెల నిండా ఆ ప్రేమ శక్తి మీ హృదయం నిండా నిండిపోయినట్లుగా భావన చేసుకొని చక్కగా మెల్లగా ఊపిరిని వదులుతూ మన హృదయాన్ని అలుముకొని, అంటే ఇక్కడ మనం మన శ్వాస ద్వారా మన డీప్ బ్రెత్ తీసుకొని, అంటే ఎనర్జీని, శక్తిని, ప్రేమను తీసుకొని మనలో ఆ భయము, ఆ సరికాని భావనలు ఏవైతే ఉన్నాయో ఆ శ్వాసను తీసుకునేటప్పుడు శక్తిని తీసుకుంటాము, వదిలేటప్పుడు మనలో ఉన్న ఆ భయాన్ని వదిలేస్తాము అని మనం భావన చేసుకొని అదొక 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చక్కగా మనలో ఉన్న నెగిటివ్ అంతా బయటకు పోతే ఆ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాము. నెక్స్ట్ మళ్ళీ సాధనలో ఏం చెప్పారంటే మన హృదయ స్థానంలో చేతులు పెట్టుకొని అక్కడ మనం ఎప్పుడైతే మనం హృదయం మీద చేతులు పెట్టుకుంటామో మనం ఏ విషయంలోనూ కూడా అబద్ధం ఆడలేము. కాబట్టి పెద్దలు ఏం చెప్తారంటే మనకి అనుమానం వచ్చిందనుకోండి మన మీద, నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు అని అంటూ ఉంటారు కదా. కాబట్టి మన కుడి చేతిని మీ హృదయ స్థానంలో ఉంచుకొని నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యామ్ అని చెప్పుకుంటూ గాఢముగా మన హృదయంలో భావన చేసుకోమని చెప్తున్నారు. మన హృదయం పైన చెయ్యి వేసుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకోమని చెప్తున్నారు అన్నమాట. అలా ఎప్పుడైతే చేస్తామో మనసు యొక్క గుణము, ఆ మానసిక జడత్వము, ఆ నిరాకరించే ధోరణి అవన్నీ కూడా మటుమయమైపోయి చక్కగా మన జీవితాలు బాగుపడాలి అని మనం హాయిగా ఎంతో అద్భుతంగా దానివల్ల ఆ ప్రగతి మనలోని ఏదైతే నెగిటివ్ ఉందో సింపుల్గా మన ప్రగతి దీనివల్లనే కుంటుపడిపోయింది. కాబట్టి మనం నిరాకరించిన అంటే మనలోని ఏవైతే ఆ నిరాకరణ ధోరణులన్నీ ఉంటాయో మనం అంగీకరించలేనివి, అప్పుడు ఏమనుకోవాలంటే నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నానని సాగిపోండి. ఇలా 5 నుంచి 500 10 నుంచి 500 సార్లు చెప్పుకోమని చెప్తున్నారనమాట. ఆ నిరాకర ధోరణిని మనం ప్రస్తావించుకుందాం. అంటే మనకి ఇష్టం లేనివన్నీ కూడా దాన్ని కూడా మనం ప్రేమించాలి. ఏంటి అంటే దానికి ఎగ్జాంపుల్ ఒక దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడి దగ్గరికి కృష్ణ పరమాత్మ రాయబారిగా వెళ్తాడు. దుర్యోధన, నీవు చేస్తున్నది అధర్మం అని నీకు తెలుసు, అయినా చేయటము అది సమంజసమా అని కృష్ణ పరమాత్మ అడుగుతాడు. దానికి చెప్తాడనమాట దుర్యోధనుడు నవ్వుతూ, కృష్ణ, నేను చేస్తున్నది అధర్మమని నాకు తెలుసు, అయినా నేను చేస్తాను అంటాడు. మరి అలాంటి దుర్యోధనుడి బుద్ధి లాంటిదే మన నిరాకరణ ధోరణి, మనలో అంగీకరించలేని తత్వము. మరి దాన్ని మనం బయటికి ఎలా తీయాలి అంటే అక్కడ అది తెలిసే చేస్తున్నాడంటే మనం గమనిస్తే ఇక్కడ సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, మనలో ఆ వ్యసనాలన్నింటినీ కూడా మనం ప్రేమించుకొని వాటికి క్షమాపణ చెప్పుకొని వదిలేయమని చెప్తున్నారనమాట. ఆలోచిస్తే మనకు బోధపడేది ఏంటి అంటే అది ఇక్కడ ఎంత తక్కువగా ఉంటే ఎంత ఎక్కువగా ఉంటే మనం ఆ మనలో ఉన్న ఆ గుణాలని కూడా ఐ లవ్ యూ అని చెప్పుకొని నన్ను క్షమించండి అని దాన్ని క్షమించి వేస్తే ఆ గుణాలు కూడా మనలోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ పదే పదే ఉచ్చరించుకొని వ్రాసే వాక్యాలను, సత్యాలను అఫర్మేషన్స్ అని అంటారు. ఆ అఫర్మేషన్స్ ఏంటి అంటే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడా మనల్ని రాసుకోమని చెప్తున్నారనమాట. ఏమని రాసుకోమంటున్నారంటే మన పట్ల మనం, మీ హృదయంలో మీ పట్ల మీకు ప్రేమ నిండుగా ఉన్నట్లుగా భావన చేసుకోమంటున్నారు. మరి ఇక్కడ అందుకే లూయిస్ ఎల్హే గారు చెప్తారు. ఏం చెప్తారు అంటే, చిన్ననాటి నుంచి మన చుట్టూ ఉన్న పెద్దల చేత అజ్ఞానపు సందేశాలను మనం స్వీకరించాము. అంటే మన పెద్దలన్నీ మనకి ఏం చెప్పారంటే మన సరికాని వాక్యాలన్నీ చెప్తూ వచ్చారు. అవేంటి ఆ సరికాని వాక్యాలు అంటే, ఒక్కటైనా సరే నువ్వు ఈ జీవితంలో సరిగ్గా చేసావా, అంతా నీ వల్లే జరిగింది, మరి నీ పేరు పెడితే ఏది జరగదు, పక్కింటి వాళ్ళు చూడు అద్భుతంగా ఉన్నారు, ఇలాంటివన్నీ మన మైండ్లో పెట్టేసి ఉంచారనమాట పెద్దలందరూ. నువ్వు చదువుకోకపోతే పైసాకి ఎందుకు పనికిరావు,
నువ్వేం చేస్తావో తెలీదు, నువ్వు ఇంజనీరు కావాల్సిందే. ఇలాంటి విషయాలన్నీ కూడా మన మనసుల్లోకి చెప్పి ఉంచారు. అందుకే మనమంతా వారి యొక్క ఆశయాలకు, ఆదర్శనాలకు అనుగుణంగా మనం జీవితాన్ని సాగించలేక, మన హృదయాలకు అనుగుణంగా జీవించలేక, అపరాధ భావంతో, భయంతోటి మనం జీవితాల్ని గడుపుతున్నాము. నిజానికి మన హృదయానుగుణంగా మనం జీవిస్తే, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే, ఎదుటివారి ఆదర్శాలను, ఆశయాలను అందుకోవాలని తప్పించి మనం జీవితాన్ని బలి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే ఎందుకు ఒప్పుకోము అంటే, మన మనసుల్లో ఉన్నవారి ఆశయాలు, ఆదర్శాలు మరి వాటికి అనుగుణంగా జీవించలేకపోయినప్పుడు ఆ మనసుల్లోని ఆలోచనలు మనం ఒప్పుకోలేము. అంటే మనకి ఎలా నచ్చితే అలా జీవించగలిగినప్పుడే నువ్వు హ్యాపీగా, ఆనందంగా ఉండగలవు. ఒకరి ఇష్టాలతోటి నువ్వు జీవించావంటే అది అసంతృప్తితోటే నిండిపోయి ఉంటావు. అక్కడ అందుకే నీకు ప్రేమ లేదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి అంటే, తల్లిదండ్రులు నువ్వు ఇదే చదవాలంటే మనకి ఇష్టం లేనిది కూడా వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఒప్పుకొని జీవించడం అనవసరము అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకు నచ్చిన సబ్జెక్టు నాకు దీని మీద ఇంట్రెస్ట్గా ఉంది, నేను ఇది తీసుకుంటాను, ఈ విధంగా చదువుతానని మనల్ని వాళ్ళు వదిలేయాలి. వాళ్ళు పట్టుకొని ఉండకూడదు. అప్పుడే మనలోని ప్రేమ అన్నది మనం అంగీకరించుకోగలిగే శక్తి మనకి వస్తుంది. అంటే మనంగా అప్పుడు ఇష్టపడతాము. మరి ఎలాగైతే మొదట అద్దం ముందు ఫస్ట్ నిలబడాలంట. ఇక్కడ ప్రాక్టీస్ చెప్తున్నారు. మనం అద్దం ముందుకు వెళ్ళి మీ ముఖంలోనికి చూస్తూ, మీ కళ్ళలోని కళ్ళు పెట్టుకొని చూస్తూ, నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పుకోమని చెప్తున్నారు. కొంతమంది తమను తాము ఎదుర్కోలేరు, అద్దం ముందుకు వెళ్ళాలంటేనే భయపడతారు. కాస్త ఇబ్బందిగా భావించిన తర్వాత చక్కగా చేయగలుగుతారు. కొంతమంది మొదటి నుంచే చక్కగా చేస్తారు. మరి ఇదంతా కూడా వారి హృదయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అసలే తమ హృదయాల్లో ప్రేమ కరువైన వారికి ఇలా చేసినప్పుడు మెల్లిమెల్లిగా తమ పట్ల ప్రేమ జనిస్తుంది. అంతకుముందు తమను తాము కొంచెం ప్రేమించుకునేవారు ఇంకాస్త ఎక్కువగా ఇష్టపడగలుగుతారు. అద్దం ముందుకెళ్ళి ఎప్పుడైతే మనకు ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి ఈ ప్రేమ విషయంలోనని, మిర్రర్ వర్క్, ఇవన్నీ ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మాస్టర్స్ అందరూ కూడా. ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే అద్దం ముందుకెళ్ళి ప్రాక్టీస్ చేస్తామో మనల్ని మనం అద్భుతంగా ఎంతో ఇష్టపడగలుగుతాము. మొదట నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు అప్పుడు మన మనసుని మనం గమనించుకోవాలట. నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నానని చెప్పినప్పుడు అప్పుడు మన మనసు అడ్డు చెప్తుందట. మరి ఆ అడ్డు చెప్పే ధోరణి, మనసు చెప్పే అడ్డంకులు మనం వినాలి. ఆ అడ్డంకుల వల్ల మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోతున్నారు. ఆ అడ్డంకులు ఏంటి అంటే, చూడు నువ్వు ఎంత నల్లగా ఉన్నావో అంటే, మనం అద్దంలో చూసుకున్న వెంటనే మన మొహం మీద మచ్చలు ఇవన్నీ చూసుకొని మనం అనుకుంటాం కదా మన మనసులోని. అలా అవన్నీ చూపిస్తున్నారనమాట. నువ్వెంత లావుగా ఉన్నావేంటి, మరి నీకంత సీన్ ఉందా, ఇలాంటి మాటలన్నీ కూడాను. అలాగే అవతల వాళ్ళు కూడా మనల్ని అంటూ ఉంటారు. ఏమంటే, ఫస్ట్ ముందు నీ మొహం అద్దంలోకి వెళ్ళి చూసుకో, నీకు అంత సీన్ ఉందా, మరి నీకే ఉద్యోగం లేదు, నీకు ఇంకా పెళ్ళి కాలేదు, నువ్వు బీదవాడివి, ఇంకా నీకు బుద్ధి రాదా, అసలు నువ్వు మనిషివేనా, ఇలాంటివన్నీ అవతల వాళ్ళు కూడా ఆ అంటున్నవన్నీ మనం తీసుకుంటున్నదట మన మైండ్ తీసుకొని ఇక్కడ చెప్తున్నారనమాట. మరి అందుకే ఏం చెప్తున్నారంటే, నువ్వేమన్నా పెద్ద ఆధ్యాత్మిక మాస్టర్, అందరికీ ఎన్నో ధ్యానానుభవాలు వస్తున్నాయి, మరి నీకు వస్తున్నాయా, ఎన్ని రోజులుగా నువ్వు ధ్యానం చేస్తున్నావు అయినా సరే నీ సమస్యలు తీరు, ఇలా మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఎన్ని రకాలుగా అంటూ ఉంటారు. మరి ఇక్కడ మానసికంగా, ఆధ్యాత్మిక పరంగా మనసు మిమ్మల్ని ఎత్తు పొడుస్తూ ఉంటుంది కూడాను. మరి వాటిని కూడా ప్రేమించి, ఆశీర్వదించి, ఆ నిరాకర ధోరణులు లేక ఆలోచన విధానాల్ని, ఆ నమ్మకాల్ని నాలోంచి నేను వదిలిపెట్టేస్తున్నాను అని మీలో చెప్పుకుంటే అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి.
మొదట ఇలాంటి నిరాకర ధోరణులు ఏవేవి ఉన్నాయో తేలాలంటే ముందు మీరు అద్దం ముందుకు వెళ్ళి నేను ప్రేమిస్తున్నాను అని మీతో మీరు చెప్పుకోవాలి. ఇలాంటి ధోరణులన్నీ మనలోంచి పోవాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అని ఎప్పుడైతే చెప్తామో ఆ మనలో ఉన్న అవన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని కూడా నేను ఆశీర్వదించి, అంటే నాలో సరికానివి ఏదైతే ఉన్నాయో, నన్ను ఎవరైతే నెగిటివ్గా ఏం మాట్లాడుతున్నారో అవన్నిటినీ కూడా నేను ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను అని ఎరుకతో చెప్పుకున్నటప్పుడు అవి శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఆ నిరాకర ధోరణుల మనసులోంచి ఆ ముళ్ళు అనే గులాబీ మొక్కలోంచి ఆ ముళ్ళు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు హృదయంలో స్వచ్ఛమైన ప్రేమ మిగిలి ఉంటుంది. ఇలా మనము ఈ విధమైన సాధన చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 5వ సాధన ఏం చెప్తున్నారంటే, ధ్యాన స్థితిలో కూర్చొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను, నా ప్రతి శరీరంలోని ప్రతి అవయవాన్ని, భాగాన్ని, ప్రతి కణజాలాన్ని, ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తున్నాను, నా శరీరంలోని ప్రతి అణువణువుని నేను ప్రేమిస్తున్నాను, నా శరీరం అంతా కూడా ఎంతో దివ్యమైన ప్రకంపనలతో నిండి ఉంది, మరి నా శరీరం అంతా ఎంతో ప్రేమ పూర్వకంగా స్పందిస్తున్నది, నా అనారోగ్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఈ ప్రేమ శక్తిలో నా అనారోగ్యం కరిగిపోయి నాకు హాని చేసే ఆ శక్తి నన్ను వదిలి వెళ్ళిపోతున్నది, నా మనసును నేను ప్రేమిస్తున్నాను, నేను పుట్టి పెరిగిన ప్రదేశాన్ని, వాతావరణాన్ని బట్టి నా తల్లిదండ్రులను, పెద్దలను, ఉపాధ్యాయులను, మీడియాను నా మనసు ఏర్పడింది. చిన్నప్పటి నుంచి ఇదంతా నా మనసు ఏర్పడింది. ఏది ఏమైనా సరే, నేను ఎటువంటి వాడినైనా సరే, నాది ఎటువంటి వ్యక్తిత్వమైనా సరే, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా మనసును ప్రేమించుకుంటున్నాను, నా మనసులో నేను అనుకునే నెగిటివ్ విషయాలను సైతము నేను ప్రేమిస్తున్నాను, నన్ను ఇబ్బందికి గురి చేస్తున్న నా మానసిక సమస్యలను సైతము నేను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైతే మనం అలా అనుకుంటూ ఉంటామో ఆ ప్రేమతో నేను వాటన్నింటినీ ఆశీర్వదిస్తున్నాను. ఇన్నేళ్ళుగా మతానికి నన్ను గురి చేసిన నా సమస్యలన్నిటినీ, నా మానసిక జాడ్యాలన్నింటినీ ఈ దివ్యమైన ప్రేమ ప్రకంపనాల చేత కరిగిపోయి శూన్యంలోనికి వెళ్ళిపోతున్నాయి. నా మనసంతా కూడా ఎంతో తేలికైపోయింది. ఈనాటితో నా మనోభారం అంతా తొలగిపోయింది. దివ్యమైన ప్రేమ శక్తి నా మనసును స్వాంతనపరుస్తుంది. ఆ దివ్య ప్రేమ ఒడిలో నా మనసు సేద తీర్చుకొని మోగపోయింది. నా శరీరము, నా మనసు దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయింది అని మనం ఇలా ఎప్పుడైతే అలా మనసులో ఈ సాధన చేస్తూ ఉంటామో, ఎన్నెన్నో జన్మల్లో ఎన్నో జీవిత కోణాల్లో ప్రయాణం సాగించి ఎన్నో అనుభవాలను మనం గడించుకొని ఉంచుకున్నాం. అదే నా బుద్ధి నిద్రాణమైన నా బుద్ధి వికసితమైంది. అన్ని జన్మల జ్ఞానాన్ని ఈ ప్రేమ శక్తి తట్టి లేపుతున్నది. నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను. నా బుద్ధి ఉత్తేజితమై నాలోని నిద్రాణమై ఉన్న ఆ సృజనాత్మక శక్తి నాలోని కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నది. నా మనసంతా, నా బుద్ధి అంతా కూడా ప్రేమమయమైపోయినది. ఈ భూమిపై అందరూ కూడా వివిధ ఆత్మ చైతన్య స్థాయిల్లో కొలువై ఉన్నారు. మరి నా ఆత్మస్థితిని నేను ప్రేమించుకుంటున్నాను, నా ఆత్మస్థితిని నేను ప్రేమించుకుంటున్నాను, నా చైతన్య స్థాయిని నేను ప్రేమించుకుంటున్నాను, నా శరీరాన్ని, నా మనసును, నా బుద్ధిని, నా ఆత్మను, మరి నా ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. ఈ సృష్టి కేంద్రముతో నేను అనుసంధానమై ఉన్నాను. సృష్టి కేంద్రములో నుంచి ఆ ప్రేమశక్తి నా శరీరం అంతా, నా మనసంతా, నా బుద్ధి అంతా, నా ఆత్మ అంతా నిండిపోతున్నది. ఆ శక్తే నా జీవితం అంతా ప్రవహిస్తున్నది. ఈ ప్రేమ శక్తి నా జీవితంలోని ప్రతి కోణాన్ని కూడా స్పృశిస్తున్నది. నా జీవితంలోని వ్యక్తులందరూ కూడా, నేను సంచరించే ప్రతి ప్రదేశాన్ని, నేను అనుభవించే ప్రతి అనుభవాన్ని, నేను సృష్టించుకునే ప్రతి పరిస్థితిని, సంఘటనను
తాకుతున్నది. నా జీవితం అంతా ఎంతో ప్రేమమయమైపోయినది. ఈ విధంగా మనం చక్కగా ఎప్పుడైతే ఆ సృష్టి కేంద్రంలోంచి నా ప్రేమ హృదయాన్ని నింపివేసి పొంగి పొర్లి నా జీవిత సమస్తాన్ని, నేనుంటున్న ప్రదేశాన్ని, నేనుంటున్న ఊరిని, నగరాన్ని, రాష్ట్రాన్ని, నా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని, ఈ సౌర కుటుంబాన్ని సకల చరాచర జగత్తులోనికి ప్రవహిస్తున్నట్లుగా భావన చేసుకుందాము. మరి ఈ ప్రేమను పంచుతారో ఆ ప్రేమ కొన్ని రెట్లై మనల్ని ఎంతైతే మనం ఇలా ఎప్పుడైతే చెప్పుకొని అన్నింటికి వ్యాపింప చేస్తామో అన్ని రెట్లే మళ్ళీ మనల్ని చేరుతుంది ఈ ప్రేమ. ఓకే మాస్టర్స్, మళ్ళీ నెక్స్ట్ తక్కింది రేపు చదువుకుందాం.